మీకు సిబ్లింగ్స్ ఉన్నారా? ఒక బ్రదర్ ఉన్నారు. బ్రదర్. అండ్ మీ సక్సెస్ చూసి మీ కష్ట సుఖాల్లో మీ బ్రదర్ పాలు పంచుకున్నారా? ఎవరు మా ఇంట్లో నన్ను పైకి అటకెక్కించారండి సక్సెస్ అని. యూ నీడ్ టు వర్క్ మోర్, యూ నీడ్ టు బీ బెటర్, డూ అచీవ్ మోర్, బిహేవ్ గుడ్, టాక్ గుడ్ అనుకుంటారు. అదే మీ స్ట్రెంగ్త్ యాక్చువల్లీ. అసలు ఎవరు పొగడరండి. మీరు ఇలాగే ఉన్నారా ఎప్పుడు, లేక ట్రాన్స్ఫార్మ్ అయ్యారా? ఒకట ఎప్పుడైనా లావు ఉన్నారా? ఓ పావు కిలో? అయ్యో, పావు కిలో ఏంటండి, నేను మా బాబు పుట్టినప్పుడు 108 kgs వెళ్ళా. 108? నేను మళ్ళీ రిటర్న్ వచ్చా. మళ్ళీ ఎంతకు అష్టోత్తరాలాగా 108 ఏంటండి నంబరు? 108 kgs. తర్వాత మళ్ళీ 56కి వచ్చా. తర్వాత ఒక 7 years ఆ వెయిట్లో ఉన్నా. మళ్ళీ మా పాప మధ్యలో 2 ప్రెగ్నెన్సీలు వెళ్ళిపోయినాయి. మళ్ళీ మా పాప వచ్చినప్పుడు మళ్ళీ 100కి వెళ్ళా. మళ్ళీ మెల్లగా నేను వెనక్కి వచ్చాను. మీ డైట్ తోటే? నా డైట్ తోనే ఆబ్వియస్లీ. అంతే కదా. అంటే అప్పటికి మీరు ఈ డైట్ ప్రిన్సిపల్స్, న్యూట్రిషన్స్ స్టార్ట్ అయిపోయింది. మీకు అసలు ఎదిగిన పిల్లలు ఉన్నారంటే ఎవరు నమ్మదలుచుకోలేదు. సో మీ సీక్రెట్ ఆఫ్ యువర్ వెల్ బీయింగ్, మీ యూత్, బికాస్ ఇవాళ రోజుల్లో అండి ఎంత మనసుని చూసి కాన్ఫిడెన్స్ ఇస్ ఇంపార్టెంట్ అనుకున్నా చక్కగా ఉండగలగడం అనేది ఒక అసెట్ టు ప్రెజెంట్ యువర్ సెల్ఫ్ ప్రాపర్లీ టు ద వరల్డ్. సో మీరు ఏం చేస్తారు దట్ మేక్స్ యూ ఫీల్ ఆల్వేస్? మీరు ఎప్పుడు చూసినా ఇలాగే ఉంటారా? ఎప్పుడైనా అప్పలమలా ఉంటారా? అంటే ఎప్పుడు చూసినా ఇలానే రెడీ అయింది, మాయిశ్చరైజర్లు పెట్టుకొని ముళ్ళు వేసుకొని ఇంట్లో ఉంటారు. ఓకే, రైట్. యాక్చువల్గా ఒక అమ్మాయి సక్సెస్ అవ్వాలి అంటే వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్ బోన్ అండి. కరెక్ట్. మెయిన్ ఒక మెయిల్ పర్సన్ బ్యాక్ బోన్ ఉండాలి. సో మై హస్బెండ్ సపోర్టెడ్ యూ త్రూ. వెరీ గుడ్. అలాంటి హస్బెండ్స్ ఉండాలి. అందరూ హస్బెండ్స్ అలా మారాలి. నన్ను చదువుకోమని ప్రోత్సహించింది, నన్ను వర్క్ చేయమని ప్రోత్సహించింది. నాకు ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా మా హస్బెండ్ అయితే నన్ను నేనున్నాను అని చెప్పడం. నన్ను ఎప్పుడు పొగిడేవాడు కాదు. హీ టాక్స్ అబౌట్ మై ఫ్లాస్ ఓన్లీ. ఈజ్ అ జెంటిల్మెన్. He does all that. He is a gentleman. It's not about my business లో ఎప్పుడైనా సలహాలు ఇస్తారా? ఎవరా మీ ఆయన? నా బిజినెస్ ఆల్మోస్ట్ చూసుకునేది అతను. ఓ, మీ వారేనా? అయితే అది మరి అన్నీ చక్కగా అయితే మీకు అమర్చుకుని మీరు కాన్ఫిడెంట్గా అట్ ద సేమ్ టైం ఇల్లు చూసుకుంటూ మీ వారిని డైట్ చేయించారు ఇవన్నీ పిల్లల్ని? మా బాబు ఇప్పుడు చేస్తున్నాడు. ఆయన ట్రాన్స్ఫర్మేషన్ త్వరలో వస్తుంది. ఈజ్ డూయింగ్ జిమ్, ఈజ్ గోయింగ్ గుడ్. 148 kgs నుంచి నౌ హీ ఈజ్ ఇన్ 86 kgs. కానీ అలా ఎందుకు పెరిగారు అసలు? ఫస్ట్ కెనడా వెళ్ళిపోయాడండి. సో అక్కడ ఫుడ్కి వెళ్ళేటప్పుడు 100 ఉన్నాడు. పిల్లల్ని మనం ఏం చేస్తాం, తినే వయసు. అక్కడికి వెళ్ళాక ఇంకా పెరిగి వచ్చాడు. నేను ఆయన జర్నీ కూడా పోస్ట్ చేస్తాను. మీ అబ్బాయికి ఎన్నేళ్ళు నేను అడగను, ఎందుకంటే నాకు చాలా చూసే వాళ్ళకి గుండె డబడబా కొట్టుకుంటుంది నిజంగా. సో కెనడా వెళ్ళారంటే ఆబ్వియస్లీ ఇట్ మీన్స్ కొంచెం ఎదిగిన కొడుకే మీకు. ఎదిగిన కొడుకు. యా. సో వినిల్ గారు, నేను అప్పట్లో మధ్యలో చాలా మీమ్స్ చూసి మేము నవ్వుకున్నాం. ఇది లిప్స్టికా? నేను లిప్స్టిక్ పెట్టుకోలేదు, మేకప్ వేసుకోలేదు చూడండి అని చెప్పి. బట్ మీ స్కిన్ ఎప్పుడు చూసినా నేను ఇన్ పర్సన్ చూస్తున్నాను కాబట్టి ఇట్ ఈస్ అ వెరీ హెల్దీ స్కిన్. దానికి మీరు ప్రత్యేక శ్రద్ధ వహించారా? ట్రీట్మెంట్స్ ఏమన్నా హెల్ప్ చేశాయా? మీరు క్రీమ్లు వాడతారా? ఏం చేస్తారు? విటమిన్ సి కంపల్సరీ వాడతానండి. నాకు తక్కువ, అంటే మరీ హై పవర్ ఉండేది కాదు, డ్రై అవుతుంది. అదైతే రెగ్యులర్గా వాడతాను. అండ్ కొలాజన్ రిచ్ ఫుడ్స్ తింటాను, రైట్ ప్రోటీన్ తింటాను, నిద్ర ప్రాపర్గా పోతాను. నిద్ర అది మెయిన్ అండి బాబాయ్. మీరు ఎన్నిసార్లు చెప్తారో మాకు గిల్టీగా ఉంటుంది. అసలు టైం ఉండదండి. మీడియాలో పనిచేసే వారికి చాలా తక్కువ టైం దొరుకుతుంది టు స్లీప్ పీస్ఫుల్లీ. ఎప్పుడు మైండ్లో ఏదో ఒకటి తిరుగుతూ ఉంటుంది. మనము బ్రతికున్నావా చనిపోయావా, మనం ఈ ప్రపంచంలో ఉన్నావా అని తెలియకుండా నిద్రపోయిన వాడు అదృష్టవంతులు. అలాంటి నిద్ర మంచిగా రావాలంటే ఏం ఫుడ్స్ తినాలి? మెగ్నీషియం రిచ్ ఫుడ్స్ తినాలి. మెగ్నీషియం, ఓకే. లేడీస్కి మెగ్నీషియం చాలా ఇంపార్టెంట్. సీడ్స్, నట్స్, ఫిష్, అసలు ఒమేగా 3 ఫుడ్స్ తినాలి. అసలు మనకు అన్నీ ఫుడ్ నుంచే వస్తాయండి. సో అన్నీ హెల్దీగా ఒక బ్యాలెన్స్డ్గా ఒక 4 రోజులు అన్ని విటమిన్స్, మినరల్స్, ప్రోటీన్, ఫ్యాట్స్, ఎసెన్షియల్ న్యూట్రిషన్స్ అన్నీ ఒక 4 days మనం కవర్ చేశాక 3 days చెత్త తిన్నా బాడీ యాక్సెప్ట్ చేసింది. కరెక్ట్, అవును. సో అది మీరు అనే ప్రిన్సిపల్ చాలా రీజనబుల్గా ఉంది. ఓ 4 రోజులు మంచిగా తినండి, 3 రోజులు చెత్త అని కాదు కానీ మరి కొంచెం మీకు ఇష్టమైనట్టుగా తినండి, అంతేనా? అంతే. అలా తింటే హెల్దీ అయిపోతారు అందరని చెప్పి.